తెలంగాణలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పట్టణాల అభివృద్ధికి రేవంత్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. పట్టణాభివృద్ధికి ప్రోత్సాహమిచ్చే విధంగా ప్రభుత్వం ఏకంగా 2780 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పట్టణాలు, నగరాల్లో పౌర మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా 2432 అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నారు. ఈ నిధుల కేటాయింపులో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలు, విలీన గ్రామాలు ఉన్న ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి కొత్త మున్సిపాలిటీకి 15 కోట్లు, విలీన గ్రామాలతో ఉన్న మున్సిపాలిటీలకు 20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు 15 కోట్లు, కొత్త కార్పొరేషన్లకు 30 కోట్లు కేటాయించారు. UIDF నగరాభివృద్ధి నిధుల నుంచి ఈ ఆర్థిక సాయం మున్సిపాలిటీలకు అందనుంది. పట్టణాల్లో రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల, పార్కులు, కల్వర్టుల నిర్మాణంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతాల్లో నివసించే వారికి ప్రాథమిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. మున్సిపల్ శాఖ ఈ నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రాధాన్యత క్రమంలో రూపొందిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడానికి దోహదపడనుంది.